మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును వాడొద్దు. బాధితమైన స్థానంలో ఉన్న ఓ మహిళ మరో మహిళపై వ్యాఖ్యలు చేయడం ఎంతగానో బాధించింది. మేమంతా మౌనంగా ఉండడానికి బలహీనతగా భావిస్తున్నారు. నాకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును ఉపయోగించుకోవద్దు. కళాకారులు రాజకీయ వికృతకుడిలో భాగం చేయొద్దు. సంచలనాల కోసం వారిపై కల్పిత కథనాలు సృష్టించవద్దు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ పెట్టింది. అయితే అసలు విషయం ఏంటంటే, ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే, రకుల్ ప్రీత్ సింగ్ కొండా సురేఖ మీద మాట్లాడిందా? రకుల్ ప్రీత్ సింగ్ పైన ఏమన్నా కొండా సురేఖ మాట్లాడిందా? కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా రకుల్ ప్రీత్ సింగ్ పేరు రాలేదు. సో ఇప్పుడు విషయం ఏమైతుందంటే, రకుల్ ప్రీత్ సింగ్ నా రాజకీయ వేలేజ్ కోసం నన్ను ఎందుకు వాడుకుంటా అని చెప్పేసి ఈమె ట్వీట్ చేసింది. దీన్ని నమస్తే తెలంగాణలో మాత్రం వేసారు. అంటే దీని వెనకాల ఏం జరుగుతూ ఉంది? గుమ్మడికాయ దొంగ ఎవరే అంటే భుజాలు తడుపునట్టుంది రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి. అసలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నాగార్జునకు సమంతకు దానికి సంబంధించినటువంటి అంశం. ఎక్కడ కూడా రకుల్ ప్రీత్ సింగ్ పేరు రాలేదు. మరి రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడ కూడా ఆమె పేరు తీయలేదు. అసలు ఆమె చర్చే లేదు నిన్న మొన్న. మరి ఎందుకు మీ రాజకీయ మేరకు నా పేరును వాడుతున్నా చెప్పి ఆమె ఎట్లా అన్నది అంటే, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపునట్టు ఉంది కథ. నేను అదే కోణంలో నేను ఆ అమ్మాయికి రకుల్ ప్రీత్ సింగ్కి 2-3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. ఈ 2 తెలుగు రాష్ట్రాలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్లో మన్మధుడు 2 సినిమా తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు సైన్ చేసినావు? నీకు నిజంగా అవకాశాలు రాలేదా, లేకపోతే నిన్ను ఇక్కడ బ్యాన్ చేశారా? టాలీవుడ్లో నిన్ను బ్యాన్ చేశారా? ఒకవేళ బ్యాన్ చేస్తే ఆ బ్యాన్ చేయడం గల కారణాలు ఏంటి? అర్ధాంతరంగా నీ జిమ్లు ఎక్కడ పోయినాయి? నీ జిమ్లో ఎన్ని జిమ్లు ఉండేవి? ఒక పెద్ద వ్యాపారం జిమ్ల వ్యాపారం స్టార్ట్ చేసినావు ఇక్కడ. నువ్వు ఆ జిమ్ల వ్యాపారం అర్ధాంతరం ఎందుకు ముగించినావు? ఎందుకు ముంబైకి షిఫ్ట్ అయినావు? ఎందుకు నీకు సినిమా అవకాశం రావట్లేదు? అసలు తెలుగులో పాపులర్ అయిన నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టిపోవడం గల కారణాలు ఏంటి? వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయి అమ్మాయ, ప్రయత్నం చేయమ్మా దయచేసి. నువ్వేం చిన్న హీరోయిన్ కావు, నువ్వు టాప్ హీరోయిన్ కదా, తెలుగులో కూడా టాప్ హీరోయిన్ కదా. ఈరోజు కొంతమంది హీరోయిన్లు ఎవరైతే బాగా టాప్ హీరోయిన్లు అవుతారో కనుమరుగైన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇస్తారు సినిమాలకి. మరి నువ్వు ఎందుకు కనీసం మన్మధుడు 2 సినిమా తర్వాత దాదాపు 5-6 సంవత్సరాలు దాటుతా ఉంది మన్మధుడు 2 సినిమా వచ్చి, ఈ 5 సంవత్సరాల నుంచి నువ్వు ఒక్క సినిమా కూడా తెలుగులో సైన్ చేయలేదు. అసలు ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ కనబడలేదు నువ్వు. మరి నేను చెప్పినటువంటి విషయాలకు సమాధానం చెప్పిన తర్వాత నిన్ను రాజకీయాలు లాగాలా రావద్దా అనేది ప్రజలు డిసైడ్ అవుతారు. అసలు నిన్ను ఎక్కడ కూడా కొండా సురేఖ గారు నిన్ను అసలు నీ పేరు కూడా తీయలేదు. ఆమె తీయకుండా నువ్వే వచ్చి అది చెప్తా ఉన్నావు. ఇట్లా ఉంటుంది లేక పరిస్థితి. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుపునట్టు ఉంది.